హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, సో డిఎస్సికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామన్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డిఎస్సిని 2 రకాల నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తామంటున్నారు. అసలు అది ఎలా ఉంటుంది, ఏ విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఏంటి అంటే అది రేపు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే కానీ తెలియదండి. కానీ ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే మళ్ళీ టెట్ పెడతారా, లేదా టెట్ కమ్ టీఆర్టీ పెడతారా, లేదా డిఎస్సియా అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. టెట్ పెడితే మళ్ళీ మేము టెట్ రాయాలా? నేను ఆల్రెడీ టెట్ రాస్తున్నా, నాకు మంచి స్కోరే ఉంది, ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయితే చాలా అని నన్ను చాలామంది కామెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీ అందరి కోసమండి ఈ వీడియో. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటే ఆలోచించుకోండి, మీకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, గత టెట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అది ఆలోచించుకోండి. 100 బిలో ఉన్నాయి అనుకోండి, రేపు కనుక మళ్ళీ టెట్ పెడితే కంపల్సరీ రాయండి, ఓకేనా? ఎందుకంటే ఏమో రేపు ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉండి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి ఏమో చెప్పలేం కదా. మార్క్స్ యాడ్ అయితే మీకు ఏమైనా నష్టమా? లేదు కదా, యూస్ఫుల్లేగా. సో అందుకని 100 బిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు టెట్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 100 అబోవ్ ఉన్నాయి, మాకు 110 ఉన్నాయి, లేదా 120 ఉన్నాయి, మరి మా సంగతి ఏంటి సిస్టర్? మరి మేమేం చేయాలి అంటే నేనైతే మిమ్మల్ని కూడా టెట్ రాయమనే చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్లో మనం ఎంతవరకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయగలుగుతామో అదే మనల్ని మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది అనమాట. సో అందుకని రేపు టెట్ కనుక పెడితే మీకు రాసే అవకాశం ఉన్నప్పుడు మీరు టెట్ రాయండి. ఎందుకంటే తెలియదు కదా, ఇప్పుడు మీకు 120 వచ్చాయి, రేపు టెట్లో 125 రావచ్చేమో, చెప్పలేం కదా. మా ఫ్రెండ్స్ అయితే 130 140 వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రేపు టెట్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మో ప్రజెంట్ హెవీ కాంపిటీషన్ ఉంది, సో నేను ఎంతవరకు మార్క్స్, నాకు 1 మార్క్ యాడ్ అయినా నేను చాలా వరకు ముందుకు వెళ్తాను కదా, సో అని చెప్పి ఆ కసితో అనమాట, ఆ కసితో ఉంటూ టెట్ రాయడానికి సిద్ధపడుతున్నారు. సో అందుకని 120 ఉన్నాయా, 90 ఉన్నాయా, 130 ఉందా అని ఆలోచించుకోండి. మీరైతే టెట్ రాయండి, నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఓకే మీకు 130 ఉన్నాయండి మార్క్స్ టెట్లో, అయితే మేము ఎందుకు టెట్ రాయాలి సిస్టర్ అని అడిగారు అనుకో, మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారుగా, టెట్లో 130 ఉన్నాయంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కదా, డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతూ నేను ఏం చెప్తున్నానంటే జస్ట్ టెట్కి అప్లికేషన్ పెట్టి ఆ రోజు వెళ్ళి ఎగ్జామ్ రాసిరండి. మీకు డిఎస్సికి ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. అందుకనే నేను ప్రతి ఒక్కరిని టెట్ రాయమంటున్నాను. మీకు ఎక్కువ స్కోర్ ఉందో తక్కువ స్కోర్ ఉందో, తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రాస్తారనుకో, అది వేరే విషయం. ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి ఎలా బెనిఫిట్ అంటే మీకు ఇలా ఇది ఒక ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం వల్లే మనం పర్ఫెక్ట్గా రేపు డిఎస్సి ఎగ్జామ్ని ఫినిష్ చేయగలుగుతాం, ఓకేనా? సో అందుకని నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, మీకు వీలైనంతగా ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. ఎగ్జామ్స్ రాస్తేనే మనకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. సో మీరు ఎంత చదివినా రేపు ఎగ్జామ్లో టైం అనేది ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా మీరు ఎలా పడితే అలా ఎగ్జామ్ రాస్తే మీరు ఇన్నాళ్ళు చదివిన కష్టం అంతా వృధా అవుతుంది. సో అందుకని మీకు టైం మేనేజ్మెంట్ ఎలా తెలియాలి అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అప్పుడే మీకు టైంని ఎలా ప్రాపర్గా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది, ఓకేనా? మా ఫ్రెండ్స్ చాలామంది, మేమంతా ఒకటే బ్యాచ్ అనమాట. సో అందరం బాగా చదివేవాళ్ళం, కానీ వాళ్ళు డిఎస్సిలో స్కోర్ చేయలేకపోయారు. ఎందుకు ఏంటి అంటే వాళ్ళు టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేదన్నమాట. ఏంటి ఎందుకు నువ్వు ఆన్సర్ ఈ బిట్లని తప్పు ఎందుకు పెట్టావంటే నేను టైం సరిగ్గా చూసుకోలేదు, నేను మ్యాథ్స్ లెక్కల సమ్స్ చేస్తూ ఉన్నాను, అలా టైం చూసుకోలేదు, ఇక లాస్ట్లో నాకు టైం సరిపోక నేను క్వశ్చన్ కూడా చదవకుండా సరిగ్గా గబగబా స్పీడ్గా ఆన్సర్స్ చేసేసాను, అలా మిస్టేక్స్ అయితే చేశాను, అందుకే స్కోర్ తగ్గింది అని చెప్పారు. సో అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ రేపు మీరు ఫేస్ చేయకూడదంటే మీరు ఎప్పటి నుంచే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఓకేనా? సో అందుకనే నేనైతే టెట్ రాయమంటానండి. టెట్ రాయడం వల్ల బెనిఫిట్సే తప్ప మీకు ఎలాంటి నష్టాలు జరగవు. కొంతమంది ఏంటంటే నా కింద కామెంట్స్ పెడుతున్నారు, నాకు 120 వచ్చాయి అక్క, నేను ఇప్పుడు టెట్ రాయాలా, డిఎస్సి ప్రిపేర్ అయితే చాలా అంటున్నారు. సో వాళ్ళకి వేరే వాళ్ళు రిప్లై ఇస్తున్నారు అనమాట, నీకు 120 ఉన్నాయి కదా, నువ్వేం బాధపడబాక, నువ్వు డిఎస్సి రాయి, టెట్ రాయబాక, టైం వేస్ట్ అని చెప్తున్నారు. టైం వేస్ట్ అనేది మీ ఆలోచన బట్టే ఉంటుందండి. ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? మీరు ఆ రోజు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లే కదా. సో దానివల్ల టైం మీరు ఎన్నాళ్ళు చదివింది దాన్ని ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నారో తెలిసిద్ది, మీ మీద మీకు ఒక అవగాహన వచ్చింది. సో దానివల్ల జరిగే నష్టం ఏముంది? మీరు అసలు 1 అవర్ కూడా వేస్ట్ చేయట్లేదా ప్రిపేర్ అయ్యేటప్పుడు? 24 అవర్స్ చదువుతూనే ఉంటున్నారా? సో మీరు అలాంటి ఆలోచనలే మానుకోండి. ఎగ్జామ్ రాయడం వల్ల నష్టం అనేది జరగదు కదా. సో ఈరోజు టెట్లో వచ్చిన బిట్స్ రేపు డిఎస్సిలో రావచ్చేమో, ఎవరికి తెలుసు?
లేదు ఆ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ నేను అసలు చదవలేదు, కానీ వాళ్ళు టెట్లో ఈ కాన్సెప్ట్ అడిగారంటే రేపు డిఎస్సిలో ఆ కాన్సెప్ట్ అడగొచ్చేమో అని చెప్పి అలా ఉపయోగపడుతుంది కదా. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా మనకు టెట్ రాయడం అనేది బెనిఫిటే. ఓకేనా. కొత్తగా టెట్ రాసే వాళ్ళు ఉంటారు, అక్క మరి మా పరిస్థితి ఏంటి, మేము ఇంతవరకు టెట్ రాయలేదంటే దాన్ని నేనేం చెప్తానంటే మీరు ఎక్కువ కష్టపడమనే చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు 5 అవర్స్ ప్రిపేర్ అయితే మీరు 9 అవర్స్ 8 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి, 9 అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. అంతకుమించి చేసేది ఏం లేదని ఉన్న తక్కువ టైంలో ప్రాపర్ ప్లానింగ్ వేసుకుని ఎక్కువ టైం చదవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కష్టపడాల్సిందే కొత్తగా టెట్ రాసేవాళ్ళు. సో ఎందుకంటే ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్, పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అని కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ మీరు ఫస్ట్ టైం రాస్తామంటున్నారు కదా, సో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్లో మాక్ టెస్ట్లు ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ విధంగా బిట్స్ అడుగుతున్నారని మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది అనమాట. నేనైతే మాది చెరుగుపల్లి దగ్గర ఒక చిన్న విలేజ్ అండి. సో నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతూ టెట్కి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని కదా. సో అలాంటప్పుడు టెట్ ఎగ్జామ్ 1 వీక్లో ఉందనగా గుంటూరులో ఒక సంస్థ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉండేది. డిఎస్సికి కూడా అంతే, డిఎస్సికి కూడా 1 వీక్లో ఎగ్జామ్ ఉందనగా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను కంపల్సరీ ఆ మాక్ టెస్ట్లకు వచ్చేదాన్ని అండి. మా ఊరు నుంచి గుంటూరు రావడానికి 2.5 అవర్ జర్నీ పడుతుంది. సో నేను అంత జర్నీ చేసుకుని వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళేదాన్ని అనమాట. సో నాకు అలా రాయడం కూడా కొంత బెనిఫిటే జరిగింది. సో క్వశ్చన్ పేపర్ ఇలా కూడా అడుగుతారు, అలా క్వశ్చన్స్ అడగడం వల్ల అలా ఎగ్జామ్ రాయడం వల్ల నాకు బిట్స్ నేను ఎంతవరకు పెట్టగలుగుతున్నాను, ఎంత మార్క్స్ వస్తున్నాయి అని నేను డైలీ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అందుకని మీకు ఒకటే చెప్తాను, కొత్తగా టెట్ రాసే వాళ్ళకైనా ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకైనా ఒకటే చెప్తాను ఏంటంటే, మీరు కనుక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కదా, వీక్లీ 1 గ్రాండ్ టెస్ట్ అయినా రాయండి. ఆల్రెడీ చాలా యాప్స్ ఉన్నాయి, వాళ్ళు కొంత 150 200 అలా అమౌంట్ కట్టి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు కనుక ఆ గ్రాండ్ టెస్ట్లను అటెంప్ట్ చేశారంటే అసలు మీకు 150కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి లేదా 100కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారని మీకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని బట్టి మీరు ఇంకా మెరుగుపరచుకోవడానికి మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. కొంతమంది ఏంటి మీరు అలానే చెప్తారు, ఆ రోజు మాకు వెళ్ళి రావడానికి టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్కి, నేను డిఎస్సికే ప్రిపేర్ అవుతాను అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, టెట్ అయినా డిఎస్సి అయినా 60% సిలబస్ ఒకటేనండి. ఆల్మోస్ట్ ఒకటే సిలబస్ ఉంటుంది 60%. సో మీరు డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవుతూ జస్ట్ టెట్ అటెంప్ట్ చేయండి అని చెప్తున్నా అంతే. దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, దీంట్లో మ్యాథ్స్, అందులో తెలుగు, ఇందులో తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కామనే కదా. సో సపరేట్గా ప్రిపేర్ అయ్యేది ఏమి ఉండదు కదా. మీరు కనుక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారంటే అర్థం ఏంటి, టెట్ అనేది 100% మీరు కంప్లీట్ చేసినట్లేగా. సో దాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఎగ్జామ్ రాయండి, ఏమవుతుంది. ఓకేనా. సో అందుకని నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా టెట్ రాయడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తాను. ఓకేనా. మీకు కనుక టెట్ రాయడం ఇంట్రెస్ట్ లేకపోతే దానికి నేనేం చేయలేను, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి బలవంతంగా రాయించలేను కదా. కొంతమంది మీకేంటి మీరు ఎన్నైనా చెప్తారు అని నన్ను అంటున్నారు, నేను ఎన్నైనా చెప్పట్లేదండి. నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజన్తో ఉంటారు, సో మేము ఇప్పుడు టెట్ ఎలాగా ఏంటి అని. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే వాళ్ళు వీడియో కనుక చూస్తే వాళ్ళకి కొంత క్లారిటీ వస్తుంది. సో ప్రాక్టీస్ టెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి టెట్ రాద్దామన్న వాళ్ళు ఒక క్లారిటీకి వస్తారు, ఎంతో కొంత వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. అంతే, నా అభిప్రాయాన్ని మీ మీద రుద్దడానికి కాదనమాట. ఓకేనా. సో మీరు మంచిగా తీసుకుంటే మీకు మంచిగా అర్థమవుతుంది, రాంగ్ వేలో అయితే రాంగ్ వేలో కన్వర్ట్ అయితే నేనేం చేయలేను. ఓకేనా. సో అందుకనండి కొత్తగా టెట్ రాసేవాళ్ళు ఒకటే, మీరు ఓల్డ్ టెట్ ఎగ్జామ్ జరిగినాయి కదా చాలా వరకు, వాటన్నిటిని మీరు గ్యాదర్ చేసుకుని అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకు ఎంత ప్రాక్టీస్ చేయమంటున్నాను, ఎందుకు ఎంత ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఇవ్వమంటున్నానంటే, ఇటువరకు ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఒకసారి బబుల్ చేస్తే ఇంకా దాన్ని మనం కరెక్ట్ చేయడానికి రాంగ్ చేయడానికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకు అలా కాదనమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్. ఎందుకంటారా, మీరు కనుక ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్గా చదవకుండా రాంగ్ ఆన్సర్ పెట్టారనుకో, తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఇటు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అన్నీ ఒకసారి చూసుకుంటాం కదా, అలా చూసుకున్నప్పుడు మీరు కనుక రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అని పెట్టడానికి చేంజ్ చేసుకోవడానికి ఉంది. అదే రిటర్న్ ఎగ్జామ్లో అయితే ఉండదుగా. సో ఇది ఒక బెనిఫిట్ కాబట్టి సో ఇలా మనం ఏం చేయాలి, అందుకే మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి.
లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి బిట్స్ అన్నీ చూసుకుంటూ రండి. పెట్టిన క్వశ్చన్ అంతా చదివి ఆన్సర్ కరెక్టేనా లేదా అలా చెక్ చేసుకోవడం వల్ల మీరు ఏదన్నా బిట్ ఆన్సర్ కనుక తప్పు పెట్టినట్లయితే ఫస్ట్ ఫ్లోలో ఏదో తప్పు పెట్టి ఉంటారు, మళ్ళీ తర్వాత చదివితే రైట్ ఆన్సర్ పెట్టవచ్చు. సో ఇదంతా మనకి ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారానే ఇలా మీకు వస్తుంది. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంతగా టైం అనేది మీరు ఉపయోగించుకుంటారు. ఓకేనా? మళ్ళీ ఇదండి వీడియో. ఓకేనా? ఎవరైనా సరే టెట్ రాయండి అనే చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, అవసరం లేదు నాకు టెట్ రాసే అవసరం లేదు నేను డిఎస్సికే ప్రిపేర్ అవుతానంటే యాజ్ యువర్ విష్, అది మీ చాయిస్. నేనైతే ఏం చేయను కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపించాను కదా, జస్ట్ నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను, మీలో ఉన్న కన్ఫ్యూజన్ పోతుందని. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.